చేయటం వల్ల నాకు ప్రత్యేకమైన ఇబ్బంది ఉంటుంది. సో దాంట్లో మేము సంఘాల నాయకులందరినీ కలుసుకోలేకపోయాను, దానికి క్షమించాలి. అందుకని వెంటనే నా దృష్టికి రాగానే వెంటనే మీకు ఫోన్ చేసి మీతోనే మాట్లాడినట్టున్నాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే నిర్లక్ష్యం చేసే వ్యక్తిని కాదని చెప్పడానికి, చిన్న చూపు చూసే వ్యక్తిని కాదు. మీ సమస్య నా సమస్య, అది చాలాసార్లు సభలో చెప్పాను. కానీ ఇప్పుడు ప్రత్యేకించి ఛార్జ్ తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తిని, మీ సమస్యల్ని పరిష్కరించడం, ఎంత త్వరగా పరిష్కరించడం అనేది నా ఒక్కడి చేతిలో లేదు. కానీ మీ సమస్యల్ని వినగలిగే శక్తి ఉన్నవాడు. ముందు సమస్యని వింటే పరిష్కారం దొరుకుతుంది. వినటానికి అలసట అందరికీ. సో నేను మీకు ప్రత్యేకించి తెలియజేసుకునేది నేను వినే వ్యక్తిని. ఇందాక మీ సహచరులు ఎవరు వచ్చి ఇక్కడికి ఇచ్చారు, సహచరాలు, అది ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపాదికన మీరు ఆ సమస్యను పరిష్కరిస్తాను మీరు వచ్చి ఇచ్చారు. ఇలాంటివి చేయడానికంటే నాకు మీరు ఇందాక ముందు సంఘాల పెద్దలు కూడా మాట్లాడుతూ చాలామంది గతంలో కూడా మీరు సమ్మెలు గత ప్రభుత్వం మీద మా కోపం ఉంది, మీకు ఈ ప్రభుత్వం మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కటి ఏంటంటే ఇది అందరం కలిసి పనిచేయాలి, మినిస్ట్రీ కానీ ఉద్యోగులు కానీ. గతంలో ఎవరు ఎలా చేశారో నాకు తెలీదు, మీరందరూ వింటా ఉంటే నేను సమస్యలు వింటా ఉన్నా. కాకపోతే ఇది చాలా పురాతనమైన, చాలా బలమైన వ్యవస్థ, చాలా పాత వ్యవస్థ. ఇది ప్రతిసారి వ్యవస్థకి ఒక తుప్పు పట్టినట్టు పట్టేస్తాం. దీన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. దీనిని సమస్యలు ఏమైతే ఉన్నాయో మీ అందరికీ ప్రతి సంఘం తరఫున ఇది ప్రత్యేకించి ఒక ఓవరాల్గా మేము ఇలా చేయదలుచుకున్నాం, మా సమస్యలు ఇవి, లేదంటే మేము ఇలా నిలబడతాం, కొంచెం ఇవన్నీ చెప్తా ఉన్నారు. నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను, పంచాయతీ పనులతో పాటు మీ సమస్యలను కూడా నేను వినే వ్యక్తిని. నేను ప్రత్యేకించి ఏ సంఘాలకు సంబంధించి ఆ సంఘానికి ప్రత్యేకించి ఒక టైంని అలాట్ చేసి మరి. కాకపోతే నాకున్న సమస్య ఏంటంటే అందరూ కొంచెం ప్రిపేర్ అయ్యారండి బాగా. అంటే నేను చాలా శాఖలు ఉన్నాయి, మిగతా పనులు కూడా చూసుకోవాలి. కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చి ఒక పరిష్కార మార్గం కూడా తీసుకెళ్ళండి. దాదాపు ఇలా ఆలోచించవచ్చు, ఇలా చేయొచ్చు. ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు, గత ప్రభుత్వం అంటే అంతకుముందు 2014 వచ్చినప్పుడు మా మీద కొంచెం కెనుకుందన్నట్టుగా మీరు అన్నారు ఇందాక. అది అంటే భయపెట్టేవాడికి భయపడతారు, కానీ కొంచెం ఓపెన్గా సహజంగా కొంచెం వినే వాళ్ళతోటి ఎక్కువ ఆ బాధను మేము గత ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ భయపెట్టింది, దాన్ని అర్థం చేసుకోగలం. కానీ మేము మీకు భుజం కాసే వ్యక్తులు మేము.